రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే నేతలు నిలబడతారు. ముందు పొగడ్తలు కురిపిస్తూ వెనక గోతులు తీసే వాళ్లను ఒక కంట కనిపెట్టకపోతే అంతే సంగతులు. కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు చెప్పేవని గుడ్డిగా నమ్మేస్తే ఇబ్బందులు తప్పవు. ఆ మాజీ హోంమంత్రికి అదే జరిగిందట. క్యాడర్ మాట చెవికి ఎక్కించుకోలేదట. అందరూ వద్దంటున్నా వెనుకుండా ఒక వ్యక్తిని నెత్తిన పెట్టుకున్నారట. పార్టీ నెత్తిని కూడా పెట్టారట. సీన్ కట్ చేస్తే అతగాన్ని కొద్ది రోజుల్లోనే వదిలించుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆమె చేసిన స్వయంకృత అపరాధం ఏంటి? క్యాడర్ చెబితే వినిపించుకోలేదట. ఎవరో లీడర్ చెప్పారని నమ్మేశారట. ఓ వ్యక్తిని నెత్తిన పెట్టుకున్నారట. కట్ చేస్తే సీన్ సితారా అయిందట. తానేటి వనితకి తలనొప్పి. ఏపీలోని కీలకమైన నియోజకవర్గాల్లో గోపాలపురం అసెంబ్లీ స్థానం ఒకటి. అది టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. అలాంటి చోట రాజకీయం నల్లేరుపై నడక కాదు, పల్లేరుపై పరుగు లాంటిదంటారు. వైసీపీ నేత, మాజీ హోంమంత్రి తానేటి వనితకి ఆ నియోజకవర్గంలో రాజకీయం కత్తి మీద సాములా మారిందట. వాస్తవానికి గోపాలపురం నియోజకవర్గం ఆమెకి పుట్టినిల్లు లాంటిది. గతంలో ఆమె అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆమె కొవ్వూరులో ఒకసారి ఓడిపోయి 2019లో అక్కడి నుంచే గెలిచి 5 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2 వేరు శాఖల్లో చేశారు. అయితే గత ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల మార్పు చేర్పుల క్రమంలో కొవ్వూరు నుంచి గోపాలపురం వచ్చారు తానేటి వనిత. ఆ ఎన్నికలు ఆమెకి ఓటమిని రుచి చూపించాయి. ఓటమి బాధ నుంచి త్వరగానే కోలుకున్న తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ పరంగా పట్టు సాధించాల్సింది పోయి ఇంకా తప్పటడుగులు వేస్తున్నారనే ఆరోపణలు, విమర్శల్ని ఎదుర్కొంటున్నారట. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లలేకపోతున్నారట. ఈ విషయంలో ఆ వర్గంతో ఆమెకి గ్యాప్ పెరగడంతో నల్లజర్లకి చెందిన వైసీపీ నేత రమేష్ పార్టీలో ఉన్నా లేనట్లుగా వివరిస్తున్నారట. ఇక ఆ మధ్య జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో రప్పారప్పా ఫ్లెక్సీల వివాదంతో పలువురు కార్యకర్తలు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితిలో సైతం క్యాడర్, లీడర్లు పార్టీ కోసం బలంగానే నిలబడ్డా వాళ్ళని సమన్వయం చేసుకుని వెళ్లడంలో వనిత రాజకీయ చతురత ప్రదర్శించలేకపోతున్నారని లోకల్ టాక్. ఇదే ఇప్పుడు ఆమెకి తలనొప్పి తెచ్చిపెడుతోందట. పొలపల్లి అనిల్ కుమార్ కి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించవద్దని ద్వారకా తిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు నెత్తి నోరు మొత్తుకుని మరీ వనితకు చెప్పారట. అయితే ఆమె మాత్రం వాళ్ల అభిప్రాయాల్ని ఏమాత్రం పట్టించుకోలేదట. వైసీపీ అధికారం కోల్పోయాక పలు గ్రామాల సర్పంచుల్ని పార్టీ మారేందుకు ప్రోత్సహిస్తూ కూటమి నేతలకి అనిల్ దగ్గరగా ఉంటున్నారని పార్టీ నేతలు అతగాడిపై నేరుగానే ఫిర్యాదు చేశారట. అయితే జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ సిఫార్సు చేశారని అనిల్ కుమార్ పేరుని రాష్ట్ర పార్టీకి ప్రతిపాదించారట తానేటి వనిత. ఆమె రికమెండేషన్ తో అతగాడికి పార్టీ పదవి దక్కింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నారనే కారణంతో అనిల్ కుమార్ ని ఈ మధ్య వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం వనితకి జలకిచ్చినట్లయిందట. ఇప్పుడు గోపాలపురం వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారిందట. క్యాడర్ అభిప్రాయానికి భిన్నంగా పదవులు కేటాయించడంతో పార్టీకి కొందరు దూరం అయ్యారట. ఇక పదవులు పొందిన వాళ్లు సైతం అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉండటంతో వనిత ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ కష్టసుఖాలు తెలుసుకుంటున్నా ముక్కుసూటి వైఖరి అవలంబించడం, రాజకీయ చాతుర్యం ప్రదర్శించకపోవడంతో కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరోవైపు రాబోయే ఎన్నికల్లో గోపాలపురం నుంచి తానేటి వనిత పోటీ చేయబోరని, ఆమె చింతలపూడికి వెళ్లిపోతారని కూటమి నేతలు తెగ ప్రచారం చేస్తున్నారట. వీటన్నిటిని ఎదుర్కొని ఇంటా బయట ఎదురవుతున్న సమస్యల్ని తెలివిగా డీల్ చేయకపోతే తానేటి వనితకి ఇబ్బందులు తప్పవని పార్టీ క్యాడర్ నిట్టూరుస్తున్నారట.